వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ తెలుగు బైట్స్. మన 6వ ఎపిసోడ్ ఇది వచ్చేసి. వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ ఎపిసోడ్ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది. సో బట్ ఎనీవేస్ వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. సో ఈరోజు వచ్చేసి మనందరికీ అట్లీస్ట్ నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ టాపిక్స్ హౌ టు బిల్డ్ ఎ కంప్యూటర్. అసలు కంప్యూటర్ ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈరోజు మన టాపిక్ అనమాట. ఎందుకంటే రీసెంట్గానే నేను ఒక డెస్క్టాప్ బిల్డ్ చేశాను. సో దాని గురించి ధ్రువ్కి కొంతమంది నన్ను అడిగారు ఎందుకు అసలు అని. సో దాని గురించి బేసిక్గా ఈరోజు మా టాపిక్. యాక్చువల్లీ రవి, మొన్నే నువ్వు నీది ట్విట్టర్లో నీ కంప్యూటర్ క్రాష్ అయింది అని చెప్పావు. మళ్ళీ ఒక 1 వీక్లో అన్ని పార్ట్లు కొనుక్కొని కొత్త కంప్యూటర్ బిల్డ్ చేసావు. సో అప్పుడే నేను దీని గురించి అడుగుదాం అనుకున్నా. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు కంప్యూటర్ పాడైతే చాలామంది ఏదో న్యూ ఎగ్గో లేకపోతే ఎక్కడో వెబ్సైట్లో చూసి ఏదో పలానా డెల్ ఏదో కంప్యూటర్ కొంచెం ర్యామ్ ఏదో అని చెప్పి ఒకటేసారి కొనేస్తారు. అదో $500-600 పెట్టుకొని వచ్చి మానిటర్ కనెక్ట్ చేసుకొని వాడేస్తుంటారు. సో నువ్వు అలా చేయకుండా ఫ్రమ్ స్క్రాచ్ కంప్యూటర్ బిల్డ్ చేయాలని చెప్పి అన్ని పార్ట్స్ కొని బిల్డ్ చేసావు. సో ఎందుకలా? సో యాక్చువల్గా నేను దీని గురించి థింక్ చేశాను. ఎందుకంటే మనం రివైండ్ చేసుకుంటే ఒక 10 years బ్యాక్, మనం 2003లో నేను నా ఫస్ట్ కంప్యూటర్ కొన్నాను. సో మనం ఎలా అంటే అప్పట్లో మేము తిరుపతి దగ్గర రేణిగుంట ఊర్లో ఉండేవాళ్ళం. అక్కడ రేణిగుంట అనే ఊర్లో ఒక చిన్న కంప్యూటర్ షాప్ ఉండేది. నీకు తెలిసిందే కదా, అప్పట్లో కంప్యూటర్ షాప్ ఓనర్స్ ఎలా ఫీల్ అయ్యేవాళ్ళంటే ఒక కంప్యూటర్ నేనే నా లోకల్ బిల్ గేట్స్ లాగా ఫీల్ అయ్యేవాడు ప్రతి ఒక్కడు. సో అప్పట్లో మా ఫాదర్ వెళ్ళి ఇలా మాకు కంప్యూటర్ కావాలి, నాకు కంప్యూటర్ కావాలంటే వాడు మొత్తం నాకు అప్పుడు ఫస్ట్ కంప్యూటర్ ఇచ్చేసి 45,000-50,000 అయింది. సో అప్పట్లో 45,000-50,000 అంటే మా ఫాదర్ ఇన్కమ్ నాకు ఆల్మోస్ట్ 15,000 అంటే ప్రతి మచ్ మా ఫాదర్ 3 months ఇన్కమ్ అన్నట్టు. సో కంప్యూటర్ ఒక 10 years బ్యాక్ కొనటం అనేది ఒక మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక చాలా బిగ్ ఇన్వెస్ట్మెంట్. అప్పట్లో నేను కంప్యూటర్ సైన్స్ బిట్స్లో సీట్ వచ్చింది, మా వాడు కుమ్మేశాడు చింపేశాడని మా ఫాదర్ చాలా పొంగిపోయి వీడు నెక్స్ట్ బిల్ గేట్స్ అవుతాడని నాకు కొన్నారు. కానీ దాంతో ఏం చేసాం అనేది మనకు తర్వాత తెలుసు. కానీ బట్ అట్లీస్ట్ అందుకని ఇంకా కంప్యూటర్ కొనాలే 45 అయినా 50 అయినా అని మేము వెళ్తే తెలిసింది అప్పట్లో 40 GB హార్డ్ డిస్క్ అండ్ 256 MB ర్యామ్తో ఒక చిన్న కంప్యూటర్ వాడు బిల్డ్ చేసి ఇచ్చి, నేను అప్పుడు వాడు నాకేమన్నాడంటే, నాకు బాగా గుర్తు ఇప్పటికీ, నీకు విండోస్ 98 వేస్తున్నా బాబు అన్నాడు. విండోస్ 98 ఎందుకు, విండోస్ XP కొత్తగా వచ్చింది కదా, నాకు అది కావాలి సార్ అంటే, లేదు విండోస్ XP మేము విండోస్ 98 అయితే లీగలైజ్డ్ వర్షన్, పైరసీ విండోస్ XP పైరసీ ఈజ్ వెరీ బ్యాడ్ అన్నాడు. నాకు అప్పుడు 10 years బ్యాక్ అసలు నాకు పైరసీ అంటే ఏంటి, ఇదంటే ఏంటి అని నాకు తెలియదు. తర్వాత తెలిసింది ఏంటంటే వాడి దగ్గర అన్నీ పైరసీయే, కానీ నాకు వేసింది విండోస్. వాడి దగ్గర విండోస్ XP పైరసీ కీ లేక వాడు విండోస్ 98 వేసాడు అనమాట. సో దానికి వాడు బిల్డప్ అనమాట, విండోస్ XP విండోస్ 98 వేస్తాను అని. అయితే నేను ఇక విండోస్ 98 మార్చకూడదు అనేది నా భయం అనమాట. సో అందుకని అది నా ఫస్ట్ కంప్యూటర్ బయింగ్ ఎక్స్పీరియన్స్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, కంప్యూటర్ ఇప్పుడు ఎందుకు బిల్డ్ చేసి అప్పుడు ఎందుకు బిల్డ్ చేయలేదంటే, కంప్యూటర్ ఎంత బిగ్ ఇన్వెస్ట్మెంట్ ఒక మిడిల్ క్లాస్ ఆర్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందానికి చెప్తున్నా. సో ఆ కంప్యూటర్ నేను ఎంత జాగ్రత్తగా తెచ్చానంటే, ఐ థింక్ దాన్ని జాగ్రత్తగా ధర్మకాలు పెట్టి దాని చుట్టూ 4-5 పెట్టి కష్టపడి తీసుకొచ్చాము. అది నాకు బాగా గుర్తు. స్పైడీ ఫస్ట్ టైం వచ్చి దాంట్లో ఇది ఇన్స్టాల్ చేయబోతే నా కంప్యూటర్ క్రాష్ అయింది. నాకు ఎంత భయం వేసిందంటే, నా 45,000 కంప్యూటర్కి అది అయింది అంటే జస్ట్ ఓఎస్ క్రాష్ అనేది ఇప్పుడు మనకు సింపులే, కానీ కంప్యూటర్ మొత్తం పాడైపోయిందని నాకు రోజు రాత్రి అంతా నిద్రపడలేదు అనమాట. మళ్ళీ స్పైడీ వచ్చి ఒక XP CDS రీబూట్ చేస్తే వావ్, నా 45,000 తిరిగి వచ్చింది. సో నేను నా కంప్యూటర్ని అంత జాగ్రత్తగా చూసుకునేవాడిని, ఎందుకంటే అది చాలా అందులో ఏముంటుంది, ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా నాకు తెలియదు. అందుకని నేను ఇన్నాళ్ళు నాకు కంప్యూటర్ అంటే ఒక రెఫరెన్స్ ఉండేది, అంటే ఇట్స్ ఎ వెరీ కాస్ట్లీ థింగ్, దాంట్లో చాలా ఖర్చు పెట్టుకున్నాం అనేది మనం చిన్నప్పుడు ఒక మెమరీ ఫామ్ అయింది అనమాట. అందుకని ఎప్పుడు నేను బిల్డ్ చేయలేదు కంప్యూటర్ని. యాక్చువల్లీ నాకు ఇప్పుడు నువ్వు అంటే గుర్తొస్తుంది, బిట్స్లో కూడా అదే నేను ప్రిటీ మచ్ సెకండ్ ఇయర్లో ఒక అసెంబ్ల్డ్ కంప్యూటర్ కొన్నాను. అండ్ ద ఎకనామిక్స్ ఆఫ్ బయింగ్ లైక్ బ్రాండెడ్ కంప్యూటర్ వర్సెస్ బిల్డ్ కంప్యూటర్ ఇలానే ఉండేది. నువ్వు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నేను కంప్యూటర్ కొనే ముందు నేను ఊరికే మా ఇంట్లో గోల్ పెట్టి ఇంట్లో ఒక బ్రాండెడ్ కంప్యూటర్ కొనిపించాను. అది HCL బీన్ స్టాక్ అని చెప్పి అది 56,000 అయింది అది.
సో అది ప్రిటీ మచ్ ఇదే ఇంటెల్ పెంటియం 4 128 MB ర్యామ్ ఉండి చాలా యావరేజ్ కాన్ఫిగరేషన్ ఉంది. బట్ బికాజ్ ఇట్ వాస్ బ్రాండెడ్ బై HCL అండ్ దానికి వారంటీ ఉండి ఇలా ఉండడం వల్ల అది 56,000 అయింది. అది కొన్న 1 yearకి నేను మళ్ళీ నాకు బిట్స్కి కంప్యూటర్ కావాలి అని అంటే మా నాన్న లేదు ఇది తీసుకెళ్ళు అని అన్నాడు. నేను లేదు అది మీరు ఇంట్లోనే ఉంచుకోండి, నాకు మళ్ళీ కొత్తది కావాలని చెప్పి అసెంబ్లీ కంప్యూటర్ బిల్డ్ చేయించాను. అది మా ఇంట్లో కంప్యూటర్ కంటే బెటర్ కాన్ఫిగరేషన్, అంటే కొంచెం ఇంక నెక్స్ట్ ఇయర్ ఫాస్టర్ ప్రాసెసర్, ఎక్కువ ర్యామ్ అంతా వేసి కూడా అది ఒక 32,000లో అయిపోయింది. సో ఒక 20K డిఫరెన్స్ ఉండింది అనమాట ఒక బ్రాండెడ్ కంప్యూటర్ కొంటే వర్సెస్ ఇది. అండ్ ఇండియాలో అప్పుడు బ్రాండ్స్ కూడా ఏమి ఉండేవి కాదు. ఐ థింక్ HCL ఒకటి ఉండేది, కాంపాక్ ఇలాంటివి రీసేల్ చేసేవాళ్ళు, అంటే యూఎస్ నుండి ఇంపోర్ట్ చేసి అవి ప్రిటీ వెరీ కాస్ట్లీగా ఉండేది. ఐ థింక్ డెల్ ఇవన్నీ కూడా అప్పటికి ఇంకా ఎంటర్ కూడా అవ్వలేదు ఇండియాలో అసలు. సో ఇండియాలో అసలు అమ్మడానికి కూడా లేవనుకుంటా బ్రాండెడ్ కంప్యూటర్స్. సో అందరూ అసెంబ్లీ చేసేవాళ్ళు అండ్ అసెంబ్లీ వాజ్ వెరీ చీప్. బిట్స్లో కూడా నాకు అదే గుర్తుంది, మనం అందరం ఇలా అసెంబ్లీ కంప్యూటర్స్ కొంటే స్పైడీ మాత్రం HCLది, ఇదే ఇంతకుముందు చెప్పిన లాంటిదే HCLది ఫుల్ బ్రాండెడ్ సీల్డ్ కంప్యూటర్ తెచ్చుకున్నాడు 40K పెట్టి. అండ్ మనం అందరం హార్డ్ డిస్క్లు పీకడం పెట్టడం అది ఇది చేయడం, స్పైడీ మాత్రం నీట్గా దాన్ని టచ్ చేయకుండా అది ఎలా ఉందో అలా అవుట్ ఆఫ్ ది బాక్స్ అలానే వాడేవాడు అనమాట. అంటే ఒక ప్రిన్సిపల్డ్ కంప్యూటర్ యూజర్ కదా స్పైడీ, సో ఇలా వాడేవాడు. అండ్ సో యాక్చువల్గా అదే నేను అదే థింక్ చేస్తుంటే అనుకున్నాను, యాక్చువల్లీ నేను ఈ కంప్యూటర్ బిల్డ్ చేసేటప్పుడు నేను ఫస్ట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్, మనం ఎందుకు కంప్యూటర్ ఇంత సింపుల్ కదా, ఎందుకు నేను బిల్డ్ చేయలేదు ఎప్పుడు అనేది నాకు, అంటే ఇప్పుడు యూఎస్లో కిడ్స్ అందరూ హై స్కూల్లోనే కంప్యూటర్స్ బిల్డ్ చేస్తున్నారు కదా, మనం ఎందుకు బిల్డ్ చేయలేదంటే అప్పుడు ఐ థింక్ మోర్ దాన్ మనకి ఆ కాంప్లెక్సిటీ కన్నా ద ఇంపాక్ట్, ఫైనాన్షియల్ ఇంపాక్ట్, అంటే మనకి అది చాలా ప్రెషియస్ థింగ్ అనేది చాలా మనం మనసులో ఉండిపోయింది. అందుకే మనం యాక్చువల్గా నేను కంప్యూటర్ని ఎప్పుడు ఓపెన్ చేయడానికి ట్రై చేయలేదు. రాదర్ దాన్ క్యూరియాసిటీ ఉన్నా లేకపోయినా ఒకసారి కంప్యూటర్ పాడైతే మళ్ళీ కంప్యూటర్ కొనుక్కోవడానికి ఇంకో 40,000 ఇంట్లో అడిగితే మళ్ళీ నేను బిట్స్లో నుంచి రావాల్సిన అవసరం ఉండేది కాదు, ఇక్కడే బిట్స్లోనే ఉండేవాడిని భయపడి. సో అందుకని నేను కంప్యూటర్ ఎప్పుడు టచ్ చేయలేదు. అప్పుడు అదే మన కంప్యూటర్ బిల్డింగ్లో కూడా అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి, అంటే నేను ఒక వాల్యూ ఫర్ మనీ లాగా, అంటే నాకు కావాల్సిన ఈ బేసిక్ ఏదో గేమ్స్ అండ్ అవన్నీ చేసే ప్రోగ్రామింగ్ పెద్ద లేదనుకో, ఏదో చేసేవి అవన్నీ చేయడానికి ఇనఫ్ రీసోర్సెస్ ఉండే కంప్యూటర్ నేను బిల్డ్ చేసేవాడిని. కానీ అదే నువ్వు ఇందాక మనం ఈ టాక్ స్టార్ట్ చేసే ముందు అదే రసెల్ కంప్యూటర్ గురించి అనుకున్నాం కదా. సో రసెల్ కంప్యూటర్ క్రేజీ పవర్ఫుల్గా ఉండేది, అంటే 17-inch ఫ్లాట్ స్క్రీన్ అది ఉండి, వీడియో ర్యామ్ ఉండి, వీడియో గ్రాఫిక్స్ కార్డ్ ఉండి, లైక్ ఇట్ వాజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంప్యూటర్ అరౌండ్. సో అలా ఒక్కొక్కళ్ళు అప్పుడు కంప్యూటర్ కాన్ఫిగరేషన్ గురించి పెద్ద చర్చలు ఉండేవి, నీ స్పెక్ ఏంటి, నా స్పెక్ ఏంటి అని చెప్పి. అండ్ టిపికలీ మనం సెకండ్ ఇయర్ అంతా కూడా ఈ కంప్యూటర్ని తెచ్చుకోవడం, దాన్ని బిల్డ్ చేసుకోవడం, దాంట్లో సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేయడం, ఒకళ్ళ దగ్గర నుండి ఒకళ్ళు స్టఫ్ కాపీ చేయడం, దీంట్లోనే చాలా సెమిస్టర్లు గడిచిపోయినాయి. కానీ యాక్చువల్గా నువ్వు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మన బిట్స్ ఫస్ట్ ఇయర్లో అదే సెకండ్ ఇయర్లో కంప్యూటర్ తెచ్చుకునేవాళ్ళు కానీ ఎవరు జెన్యూన్గా హార్డ్ డిస్క్ పీకి మూవీస్ కాపీ చేసుకోవడం పక్కన పెడితే, దానికి మించి మదర్ బోర్డు, ప్రాసెసరు, ర్యాములు వీటి గురించి పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఐ మీన్ పట్టించుకోవటం అంటే అసలు ఉందని కూడా లేదనేది కూడా ఎవరికి తెలియదు. సో 90% పీపుల్ ఏంటంటే కంప్యూటర్ ఉంది, దాంట్లో హార్డ్ డిస్క్ అయితే డెఫినెట్గా మార్చుకోవాలి, ఎందుకంటే మూవీస్ అనేవి కాపీ చేసుకోవాలి కదా, అదే కదా మన కంప్యూటర్లో మనం చేసేది. సో అది, అండ్ మోర్ ఓవర్ ఐ థింక్ మనకు అప్పట్లో కంప్యూటర్ ఇంటర్నల్ కన్నా మోస్ట్లీ చూసేది, ఇప్పుడు రసెల్ కంప్యూటర్ గురించి చెప్పారు, రసెల్ది అప్పట్లో మన 4th రేట్స్ కూడా వచ్చి వాడిది ఎవరిదో జూనియర్ గారిది కంప్యూటర్ టూ మచ్ ఉందంట అని వచ్చి చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే మనది ఫుల్ బ్లాక్ కంప్యూటర్ అండ్ క్రియేటివ్ 5.1 స్పీకర్ సిస్టమ్ మన్నాడు అప్పట్లో కొన్నాడు. నా దగ్గర 2 లాజిటెక్ 50 రూపీస్ స్పీకర్స్ ఉండేవి, అందులోంచి టిన్ని సౌండ్ వచ్చేది, దానికి నేను చాలా పొంగిపోయేవాడిని అప్పట్లో. అంటే నేను అప్పట్లో ఆడియో ఫైల్ తక్కువ ఏం కాదు కదా, అంటే ఇప్పటికీ కాదులే, బట్ అప్పట్లో రసెల్ దగ్గర 5.1 స్పీకర్ సిస్టమ్తో ఒక వూఫర్లో ఫుల్ సౌండ్ పెట్టి, అప్పట్లో సెకండ్ ఇయర్లో ఏదో రెహమాన్ మ్యూజిక్ ఏదో వచ్చింది, ఆ బాయ్స్ మ్యూజిక్ వచ్చింది మనం వచ్చేసరికి, ఆ బాయ్స్ మ్యూజిక్ని మొత్తం వింగ్ అంతా వినిపించేంత సౌండ్ పెట్టి ఆస్వాదిస్తుండేవాడు రసెల్. నాకు అది బాగా గుర్తుంది, ఓహో నిజమైన కంప్యూటర్ అంటే ఎలా ఉంటుంది అనేది నాకు ఫస్ట్ టైం రసెల్ కంప్యూటర్ చూసినాక తెలిసింది. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ మనకి కంప్యూటర్ మనం ఎలా జడ్జ్ చేసేవాళ్ళం అంటే ప్రాసెసింగ్ పవర్ కంటే కూడా
ఇట్ షుడ్ బి అ గుడ్ మీడియా సెంటర్, అంటే మంచి పెద్ద స్క్రీన్, మంచి సౌండ్, అంటే సబ్ వూఫర్ ఉండి స్పీకర్స్, అండ్ గేమ్స్ ఆడడానికి బాగా గ్రాఫిక్స్ ప్రాసెసింగ్, అంటే మంచి జీపీఓ ఉండడం. సో ఇవే పారామీటర్స్ మీద జడ్జ్ చేసేవాళ్ళం. సో యా ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు బిట్స్లో మన సెకండ్ ఇయర్ మన కంప్యూటర్ దాని ప్రెస్టీజ్ దేని మీద అంటే ఫ్రైడే నైట్ ఆర్ సాటర్డే నైట్ మూవీస్ వేయాలి, ఒక 10 మంది ఆ ఒక చిన్న రూమ్లో మొత్తం 10 మంది ఫిట్ అయ్యి అదొక మనం దాన్ని ఒక సుదర్శన్ 70mm లా ఫీల్ అవ్వాలి ఆ రూమ్ని. అలా ఫీల్ అయిన రూమ్స్ నాకు తెలిసి మన దాంట్లో రసల్ది ఒక్కటే, ఎందుకంటే ఫుల్ బ్లాక్ స్క్రీన్స్, మనాడు మళ్ళీ అద్దాలు ఇట్లకు కూడా బ్లాక్ పేపర్స్ అవన్నీ అంటించి దాన్ని ఆల్మోస్ట్ ఒక మినీ థియేటర్ లాగా చేశాడు కదా. అదొక మ్యాన్ కేవ్ లాగా ఉండేది. సో అది ఐ మీన్ యాక్చువల్గా మన డిస్కషన్ వచ్చేసి నేను కంప్యూటర్ ఎందుకు బిల్డ్ చేశాను కాదు, బట్ ఇనీషియల్గా అసలు మన కంప్యూటర్ బిగినింగ్స్ ఎలా ఉన్నాయి, అసలు మన కంప్యూటర్ పర్సెప్షన్ ఎలా ఉందనేది అది అప్పట్లోది. సో అందుకని నేను సమ్మరైజ్, అప్పట్లో మనం కంప్యూటర్ బిల్డ్ చేయడం ఈజ్ చీపర్ దాన్ బయింగ్ అ బ్రాండెడ్ కంప్యూటర్, కాబట్టి అప్పుడు మనం బిల్డ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు బిల్డ్ చేసుకున్నామంటే బిల్డ్ చేసుకుంది కొన్నాం అంతే, మనం చేసేవాళ్ళం కాదు. సో ఇప్పుడు ఎకనామిక్స్ ఎలా మారాయి అంటే, అట్లీస్ట్ యూఎస్లో అన్ని రివర్స్లో ఉంటాయి కదా. సో కంప్యూటర్ బ్రాండెడ్ది కంప్లీట్లీ అసెంబ్లీది కొనడం ఈజ్ చీపర్ దాన్ బిల్డింగ్ యువర్ ఓన్ కంప్యూటర్. అవునా? ఆర్ మేబీ ఐమ్ రాంగ్? ఐ మీన్ యాక్చువల్గా సో ఇట్స్ ప్రెటీ కంపేరబుల్. సో నేను యాక్చువల్గా దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేశాను. ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఎంతైనా కానీ నేను కంప్యూటర్ బిల్డ్ చేద్దాం అనేది నేను డెఫినెట్గా డిసైడ్ అయినది. అది ఎందుకు డిసైడ్ అయిన తర్వాత చెప్తాను. సో బట్ ప్రైస్ వర్సెస్ వచ్చేసి ఐ మీన్ బేసిక్ నేను యాక్చువల్గా దీన్ని నేను ఇంకా అనలైజ్ చేసి చెప్తాను. బట్ బేసిక్ పార్ట్స్లో చూస్తే బేసిక్ పార్ట్స్ వచ్చేసి మనకి ఇప్పుడు కంప్యూటర్లో ఏమో ఉన్నాయి, సిపియూ ఉంటుంది, అంటే సిపియూ మనం ఇంటెల్ చిప్ ఉంటుంది, అండ్ మదర్ బోర్డ్ ఉంటుంది. ఆ సిపియూ దేని మీద పెడతాం, మదర్ బోర్డ్ మీద పెడతాం. అండ్ బేసికల్లీ అంతే, యాక్చువల్గా మదర్ బోర్డ్ అండ్ సిపియూ ఉంటే ప్రతి మచ్ యూ కెన్ రన్ యువర్ కంప్యూటర్. ఇంకా నీకు అంటే మానిటర్స్ పెరిఫరల్స్ పక్కన పెట్టేస్తే ఒక కేసు, అందులో ఒక మదర్ బోర్డ్, దాని మీద ఒక సిపియూ, అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్కి ఇప్పుడు మదర్ బోర్డ్కి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ వస్తున్నాయి కాబట్టి సో ఇట్ కెన్ డ్రైవ్ యువర్ బేసిక్ మానిటర్. సో నీకు ఈ 2 పార్ట్స్ ఉండి ఇప్పుడు యాక్చువల్గా సీడీ డ్రైవ్స్ కూడా అవసరం లేదు 90%, ఎందుకంటే అన్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసేవి కాబట్టి సీడీ డ్రైవ్ డివి డ్రైవ్ కూడా అవసరం లేదు. ఒక మదర్ బోర్డ్, ఒక సిపియూ, ఒక దానికి కనెక్ట్ చేసే మానిటర్, కీబోర్డ్, మౌస్, ఈ 3 ఉంటే యు ఆర్ వెల్ సెట్ అండ్ డన్ కదా. సో దట్స్ ప్రెటీ మచ్. RAM and storage, I mean memory and storage, but RAM and storage, of course, RAM and storage, ఒక హార్డ్ డిస్క్, ఒక 2 RAMs, ఇవి బేసిక్ కంప్యూటర్స్, బేసిక్ పార్ట్స్. సో వచ్చేసి ఏమవుతుందంటే మనం ఇప్పుడు బ్రాండెడ్ వర్సెస్ ఇన్బిల్ట్ మన హోమ్ బిల్డ్ కంప్యూటర్స్, అదే మనం బిల్డ్ చేసుకున్న కంప్యూటర్స్ స్పెక్స్ చూస్తే ఎలా కంపేర్ చేస్తారంటే, ఇప్పుడు ఎవడైనా చిప్ కంపేర్ చేస్తారు, మదర్ బోర్డ్ కూడా ఎక్కువ మంది కంపేర్ చేయాలి. మెయిన్లీ చిప్, ర్యామ్, హార్డ్ డిస్క్, ఈ 3 కంపేర్ చేస్తారు కదా. అవును. సో కానీ ఆ 3 ఆర్ నాట్ ఆల్ ద పార్ట్స్ వీ హ్యావ్ ఇన్ ద కంప్యూటర్. సో అది చాలా కన్వీనియంట్గా స్కిప్ ఓవర్ చేస్తారు ఈ మ్యానుఫ్యాక్చరర్స్. సో ఇంకా ఆ పార్ట్స్ ఏంటో తర్వాత చెప్తాను. బట్ మెయిన్లీ ఏంటంటే సో దే పిక్ ద థింగ్స్ విచ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో. అదేంటంటే ఓకే, నాకు ఇంటెల్ i7 ఉంది, నీకు ఇంటెల్ i7 ఉంది, నేను 16 GB ఇస్తున్నాను, నీకు 16 GB ఇస్తున్నాను, నీకు 1 TB ఇస్తున్నాను, నేను 1 TB ఇస్తున్నాను అని మనం ఆ 3 కంపేర్ చేస్తే వావ్, యాక్చువల్గా నీకు ఒక లెనోవో కంప్యూటర్ కొంటమే ఈజీ కదా అని నీకు అనిపించవచ్చు. బట్ యాజ్ వి గో ఫర్దర్ నేను చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. సో అది ఐ థింక్ ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎందుకంటే ఇప్పుడు BMW కూడా కారే, లేకపోతే కియా సొరాంటో కూడా కారే. సో ఆ రెండిట్లో 2కి 4 టైర్లు ఉంటాయి, వీల్ ఉంటుంది. సో 2 కార్లే అన్నట్టు కాదు కదా. సో క్వాలిటీ ఆఫ్ ఇంటర్నల్స్ మ్యాటర్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ మరీ మనం అంత డిస్కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మ్యానుఫ్యాక్చరర్స్ని అట్లీస్ట్ వాళ్ళు ఏమంటారంటే మా ఇంజన్ V4 220 HP, మీ ఇంజన్ V4 220 HP. సో అక్కడ వరకు కంపేర్ చేస్తారు. అట్లీస్ట్ మనకేంటంటే వి థింక్ ఓకే ఏదో అట్లీస్ట్ మీది ఒక బాక్స్ నాది బాక్స్ అన్నట్టు కాకుండా అట్లీస్ట్ దే గివ్ ఏ పర్సెప్షన్ దట్ ఓకే ఇది ఒక ఫేర్ కంపారిజన్ అన్నట్టు. బట్ యాజ్ వి గో ఫర్దర్ నీకు చాలా తెలుస్తుంది. సో లెట్స్ యాక్చువల్గా నేను నా ఎగ్జిస్టింగ్ కంప్యూటర్ ఏమైందంటే నా ఎగ్జిస్టింగ్ CPU ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే నా ఎగ్జిస్టింగ్ CPU నేను HP నుంచి ఫుల్ బాక్స్ కొన్నాను ఎప్పుడు ఒక 2010లో. ఓకే.
సో ఐ థింక్ అప్పట్లో నేను ఒక $500-600 కొన్నాను. సో కొనేసి ఇట్స్ వెరీ మచ్ రన్నింగ్ వెల్. తర్వాత ఏమవుతుందంటే సమ్మర్ వచ్చేసరికి షట్ డౌన్ అయిపోతుంది. సో షట్ డౌన్ అయిపోయి క్రాష్ అవుతుంది. ఏం జరుగుతుందో నాకు తెలియదు అనమాట. అంటే అసలు యాక్చువల్గా నా కంప్యూటర్ గురించి తెలియదు కదా. అంటే కంప్యూటర్ క్రాష్ అయితే నాకు ఫస్ట్ వచ్చే ఫీలింగ్ భయం. అంటే భయపడతాం, ఎందుకంటే మన డేటా పోతుంది, ఏం చేయాలి, ఇప్పుడు ఎలా రికవర్ చేసుకోవాలి, ఇవన్నీ. సో దానికి మించి నేను ఈ కంప్యూటర్ని ఎలా రిపేర్ చేయాలనేది నాకు సెకండరీ థాట్. సో నేను ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ 30 years వచ్చినాయి, ఇప్పటివరకు కంప్యూటర్ని ఎప్పుడు టచ్ చేయలేదు. ఓకే, మహా అయితే ఏమవుతుంది, ఒక కంప్యూటర్ పార్ట్స్ పాడవుతాయి, దాని మించి ఏమవుతుంది. అండ్ కంప్యూటర్స్ పార్ట్ అయినా మన అమెజాన్ ఉన్నాడు, ఎలా ఇచ్చినా పార్ట్ రిటర్న్ తీసుకుంటాడు అనే ఒక కాన్ఫిడెన్స్తో నేను నా కంప్యూటర్ బిల్డ్ చేయడం స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చేసి అమెజాన్ ఉంది. మనం ఏది తీసుకుని దాన్ని ముక్కలు చేసినా వాడు ఓకే అని వాడు రిటర్న్ తీసుకుంటాడు కదా. గాట్ ఇట్. సో నువ్వు ఇప్పుడు కంప్యూటర్ బిల్డ్ చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు ఏమన్నా ఆన్లైన్ ఒక వాట్ ఈస్ యువర్ బైబిల్, నువ్వు దేనికి ఏదైనా వెబ్సైట్ కానీ ఏదైనా ఆర్టికల్ రెఫర్ చేసావా? సో ఫనీ స్టోరీ వచ్చేసి నేను అప్పుడే నేను హవాయి ట్రిప్కి ఒక 2 months బ్యాక్ వెళ్ళే ముందే నా కంప్యూటర్ క్రాష్ అయింది. యాక్చువల్లీ మనం ఒకరోజు పాడ్కాస్ట్ రికార్డ్ చేద్దాం అనుకున్నాం, అప్పుడే నువ్వు క్రాష్ అయిందని చెప్పావు. ఎగ్జాక్ట్లీ. సో క్రాష్ అయింది. సో నా హవాయి ట్రిప్లో నేను 50% టైం స్పెండ్ చేసింది నా నెక్స్ట్ కంప్యూటర్ ఎలా బిల్డ్ చేయాలని చదువుకోవటమే. సో సాయంత్రం బీచ్కి వెళ్ళి ఇంటికి రూమ్కి వచ్చేసినాక ఐప్యాడ్ ఓపెన్ చేసి అసలు కంప్యూటర్ ఏంటి, అసలు బేసిక్ పార్ట్స్ ఏంటి అనేది స్టార్ట్ చేసింది నేను హవాయిలో. సో హవాయి నుంచి వచ్చేసరికి అంటే హవాయి లాస్ట్ బట్ 1 day వచ్చే ముందు నేను ఎలా అమెజాన్ ప్రైమ్ ఆర్డర్ ఎలా పెట్టానంటే నేను ఇంటికి వచ్చే టైంకి నా పార్ట్స్ని వచ్చేటట్టు ఆర్డర్ చేసుకున్నాను. సో బేసిక్గా వచ్చేసి నేను పంగోలి అనే ఒక సైట్ ఉంటుంది, పంగోలి దాన్ని ఎలా పిలవాలో నాకు తెలియదు. ఆ సైట్లో ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే మనలాంటి బిగినర్స్కి నువ్వు ఒక మదర్ బోర్డ్ పిక్ చేసుకుంటే దానికి కంపాటబుల్ పార్ట్స్ అన్ని వాడే షార్ట్ లిస్ట్ చేసేసి ఓకే ఇది పిక్ చేసుకోవచ్చు ఇలా చూపిస్తాడు అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వాడే కొన్ని ప్రీబిల్ట్ ప్యాకేజెస్ చేసేస్తాడు. సో నువ్వు అవన్నీ బై విత్ అమెజాన్ అని ఒక సింపుల్ బటన్ కూడా కొట్టచ్చు. సో అలా కూడా చేసేయచ్చు. కానీ నేనేమనుకున్నానంటే ఓకే మరీ నేనేదో ఒక రోడ్డు మీద వెళ్ళే ఒక నాన్ కంప్యూటర్ వాళ్ళగా ఎందుకు, అట్లీస్ట్ అర్థం చేసుకుందాం బేసిక్స్ అని ఒక్కొక్క పార్ట్ గురించి చదవటం స్టార్ట్ చేశాను అనమాట అప్పుడు. సో కానీ అందులో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి మెయిన్లీ సో యాక్చువల్గా నా తిరిగి వచ్చేస్తే నా పాత కంప్యూటర్ క్రాష్ అవుతుంది అనేది ఎందుకు అనేది నాకు ఫస్ట్ మనం అనుకునేది ఏంటంటే ఓఎస్ క్రాష్ అవుతుంది అనేది కదా. బట్ ఓఎస్ క్రాష్ అయితే నీకు బేసిక్ ఏమవుతుందంటే ఏ ఓఎస్ క్రాష్ అయినా క్రాష్ డంప్స్ ఏదో ఒకటి ఉంటుంది. సో అదేం లేకుండా నీ కంప్యూటర్ సడన్గా బ్లాక్అవుట్ అయింది అనుకో మోస్ట్లీ నీ కంప్యూటర్ ఓవర్ హీట్ అయినట్టు. సో కంప్యూటర్ ఓవర్ హీట్ అవటం అనేది ఏంటంటే అదేమి ఒక కార్ లాగా పొగలు రాదు కదా దానికి. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్ మన సిపియూ ఉంటుంది కదా, మన సిపియూ వచ్చేసి కంప్యూటర్లో అన్నిటికన్నా ఎక్కువ వర్క్ చేస్తుంది. అండ్ దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ జనరేట్స్ అ లాట్ ఆఫ్ టెంపరేచర్ మొత్తం కంప్యూటర్లో. సో దానికి కూలింగ్ సరిగ్గా లేకపోతే ఇప్పుడు అదేం మెల్ట్ అయిపోదు. ఏం చేస్తుందంటే ఇట్స్ స్మార్ట్ ఇనఫ్, ఈ మదర్ బోర్డ్స్ అండ్ సిపియూస్ ఆర్ స్మార్ట్ ఇనఫ్ దట్ ఇట్ విల్ షట్ డౌన్ ఇట్ సెల్ఫ్. సో మోస్ట్లీ నీ కంప్యూటర్ ఇంటర్మీడియట్గా బ్లాక్అవుట్ అవుతుంది, ఇలా అవుతుంది అంటే 90% ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ దట్ యువర్ సిపియూ ఇస్ గెటింగ్ టూ హాట్ అనమాట. సో నాకు అది తెలియదు యాక్చువల్గా. నేను అప్పుడు చదువుకున్నా సిపియూ టూ హాట్ అవుతుందా అనేది నాకు అప్పుడే తెలిసింది. సో నేను అప్పుడు నా పాత కంప్యూటర్ వెనకాల డబ్బా ఓపెన్ చేస్తే దానికి చుట్టూతో బూజు పట్టిపోయింది, ఎందుకంటే 5 years దాన్ని క్లీన్ చేయలేదు. అండ్ వాడు ఒక స్టాక్ ఫ్యాన్ ఇస్తాడు, అది చాలా ఒక పాత సినిమాలో జగ్గే సినిమాలో స్లోగా తిరుగుతుంది. సో ఆబ్వియస్లీ నీకు ఇన్పుట్ అవుట్పుట్ ఎయిర్ సర్క్యులేషన్ ఏం లేదు కదా కంప్యూటర్లో. సో హీట్ డిసిపేట్ అవ్వట్లేదు, నా కంప్యూటర్ చాలా ఓవర్ హీట్ అయ్యి క్రాష్ అవుతుంది. సో అది అప్పుడు నాకు అట్లీస్ట్ ఓకే నా కంప్యూటర్ ఏం పాడవలేదు, నాకు అట్లీస్ట్ ఏం అవ్వలేదు దానికి. సో నేనేం చేసుకున్నానంటే 2 parallel థింగ్స్ చేశాను. నా పాత కంప్యూటర్ని రిసరెక్ట్ చేయడం ఒకటి, కొత్త కంప్యూటర్ని బిల్డ్ చేయడం, ఈ 2 చేద్దాం అనుకున్నా. ఎందుకంటే నా పాత కంప్యూటర్ నేను బాగు చేసుకోగలిగితే, నీట్గా అన్నీ చేయగలిగితే అట్లీస్ట్ ఏమైనా తెలుసుంటుంది కదా. సో నా పాత కంప్యూటర్ని ఒక టెస్ట్ బెడ్ లాగా పెట్టుకున్నా. అది పోయినా పర్లేదు, బట్ కొత్త కంప్యూటర్ని కూడా బిల్డ్ చేద్దామని. సో అక్కడ నా ప్రాసెస్ స్టార్ట్ అయిందనమాట. సో అప్పుడు వచ్చేసి నేను ఇంకా ఏం చేశాను, సో ఫస్ట్ సిపియూ కదా, తర్వాత మదర్ బోర్డ్ వచ్చేసి ఈ సిపియూ దేని మీద పెడతాం, దానికి పెరిఫరల్స్ ఇవన్నీ అటాచ్ చేయడం మదర్ బోర్డ్. సో ఒక థింగ్ మెయిన్లీ మోస్ట్ ఆఫ్ ద ఇన్బిల్ట్ బ్రాండెడ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయంటే
ఈ మదర్ బోర్డ్ ఇవన్నీ ఉంటాయి, మదర్ బోర్డ్ మీద స్కిమ్ చేస్తారు. సో లో క్వాలిటీ మదర్ బోర్డ్ తీసుకుంటారు. లో క్వాలిటీ మదర్ బోర్డ్ అంటే ఏంటంటే ఇన్బిల్ట్గా నీకు మంచి గ్రాఫిక్స్ ఉండకపోవటం, లేకపోతే ఇన్బిల్ట్గా మంచి సౌండ్ సిస్టమ్ ఉండకపోవటం, ఆర్ ఇవన్నీ స్కిమ్ చేస్తారు. సో బేసిక్గా ఒక CPU పెట్టేటట్టు అంతే, అది పెడితే పనిచేస్తుంది, దాని మించే ఉండదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే CPU వాడు ఆ CPUతో పాటు ఒక ఫ్యాన్ ఇస్తాడు, అంటే హీట్ డిసిపేషన్కి ఎవరైనా ఇవ్వాలి. ఎందుకంటే బై డిఫాల్ట్ నీకు ఒక CPU అరౌండ్ 30 to 40 degrees సెల్సియస్లో ఉంటే ఇట్స్ ఎ గుడ్ టెంపరేచర్. నువ్వు ఒకవేళ CPU ఫ్యాన్ పెట్టలేదనుకో, it quickly goes to 90 to 100 degrees Celsius, around 120 degrees Celsius, it's pretty much your computer is going to crash అనమాట. సో ఒక ఫ్యాన్ ఇస్తాడు, ఆ ఫ్యాన్ CPU మీద పెడితే అది ఆల్మోస్ట్ మన ఎగ్జాస్ట్ ఫ్యాన్ లాగా హీట్ని బయటకు లాగేస్తుంది. బట్ ఆ ఫ్యాన్ వచ్చేసి మనకి బేసిక్ ఫ్యాన్స్ వచ్చేసి చాలా చీప్ అనమాట. సో మన స్టాక్ ఫ్యాన్స్ ఏంటంటే CPU మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కాస్ట్ సేవ్ చేసుకుందామని ఆ ఫ్యాన్స్ అన్ని చాలా స్కిమ్ చేస్తారు. సో అక్కడ చాలామంది మామూలుగా మనం ఎంతూజియాస్ట్ కానీ ఎవరైనా కొనేవాళ్ళు ఒక యాక్చువల్ CPU ఫ్యాన్ అనేది బయట కొనుక్కుని దానిపైన పెడతాం. అది ఆల్మోస్ట్ ఏంటంటే ఒక పాత ఫ్యాన్ తీసేసి మనం ఒక AC పెట్టినట్టే. సో అంత డిఫరెన్స్ చేస్తుంది. సో అది ఫస్ట్ అదొక్కటే ఒక $50 ఎక్స్ట్రా అవుతుంది మనకు కొనుక్కోవాలంటే. సో నేను అదొకటి చేసుకున్నాను. సో ఎక్స్ట్రా ఫ్యాన్ అనేది రెగ్యులర్ ఫ్యానేనా, లేకపోతే ఏదో లిక్విడ్ కూల్డ్ ఇలా ఈ టైప్లో ఉంటాయిగా? సో ఇది యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఎలా అంటే మామూలు ఫ్యాన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా దాని మీద ఒక చిన్న CPU ఉంటే దాని మీద డైరెక్ట్ ఒక ఫ్యాన్ పెట్టినట్టే డైరెక్ట్ ఫ్యాన్ లా ఉంటుంది. సో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే ఒక రేడియేటర్ లాగా ఉంటాయి. సో ఇప్పుడు మన కార్ రేడియేటర్ ఉందనుకో, సో ఒక మెటల్ని CPUతో కాంటాక్ట్ అయ్యి అది ఒక పెద్ద రేడియేటర్ లాగా బయటకు వస్తుంది, దానికి ఫ్యాన్స్ ఉంటాయి. సో ఏంటంటే హీట్ ముందు రేడియేటర్లోకి డిసిపేట్ అయిపోయి ఆ డిసిపేట్ అయిన హీట్ని ఈ ఫ్యాన్స్ బయటకు తోసేస్తాయి అనమాట. సో అది సెకండ్ లెవెల్ ఆఫ్. థర్డ్ లెవెల్ వచ్చేసి మామూలు మన AC లాగా ఒక కూల్డ్ లిక్విడ్ ఉంటుంది, దాన్ని ఒక చోట హౌస్ చేసి నీకు ఆ CPU మీద ట్యూబ్స్ లాగా రన్ అవుతూ ఉంటుంది అనమాట. హాట్ కోల్డ్ లిక్విడ్ వెళ్ళి అది హాట్ అయిన ఆల్మోస్ట్ మన ఎయిర్ కూలర్ ఆర్ ఎయిర్ కండిషనర్ ఎలా వర్క్ చేస్తుందో అలానే. సో ఆ మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. సో మనకిచ్చే బేసిక్ CPU కూలింగ్ ఎందుకు పనికిరాదు అనమాట. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ రియల్లీ యూజింగ్ యువర్ కంప్యూటర్ ఫర్ గేమింగ్ ఆర్ సంథింగ్, ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు గెట్ వెరీ హాట్ వెరీ క్విక్లీ. సో అది నెక్స్ట్ థింగ్. సో CPU ఫ్యాన్ అనేది ముందు ఇమీడియట్గా మార్చుకోవాలి. సో వచ్చేసి కేస్ అనేది ఎవరు పట్టించుకోరు, కానీ కేస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే 90% ఆఫ్ ద టైమ్స్ మనం హార్డ్ డిస్క్ అప్గ్రేడ్ చేయాలన్నా, ర్యామ్ అప్గ్రేడ్ చేయాలన్నా, ఇట్ షుడ్ బి రూమీ అండ్ మనం ఈజీగా మన హ్యాండ్స్ రీచ్ అయ్యి ఎక్కడైనా మార్చుకునేటట్టు వైర్ మేనేజ్మెంట్ చేయడానికి ఇదంతా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ కేస్ అనేది కూడా చాలా స్కిమ్ డౌన్ చేస్తారు. ఇప్పుడు ఈ మ్యానుఫ్యాక్చర్స్ ఏంటంటే ఒక సింపుల్ ప్లాస్టిక్ కేస్ లాగా పెట్టి ఏమి మనకి హౌసింగ్ అప్గ్రేడ్కి ఈజీ కాకుండా ఉండడానికి చేస్తారు. ఎందుకంటే దే ఆర్ మేకింగ్ ఇట్ ఓన్లీ వన్స్ కదా, దే అజ్యూమ్ దట్ మనం ఏమి మళ్ళీ అప్గ్రేడ్ చేయమని. బట్ వెన్ యూ ఆర్ బిల్డింగ్ యువర్ కంప్యూటర్ యువర్ సెల్ఫ్, ఆ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నీకు. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఎలాగో అది ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ది లుక్స్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. ద ఫ్యాక్ట్ దట్ ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూమ్, స్పేస్ ఎక్కువ ఉండి ఈజీగా అన్ని పార్ట్స్ రీచ్ అయ్యేలా ఉండేలాంటి కేస్ పిక్ చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా నువ్వు మంచి కేసెస్ వచ్చేసరికి ద కేస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ వాళ్ళు కూడా లుక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ చాలామంది గేమర్స్ వీళ్ళందరూ వాళ్ళ కేస్ చాలా బాగా ఉండాలని చాలా బాగా స్ట్రై చేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళ గేమ్ హ్యాలో థీమ్లో ఉండాలి, మొత్తం బ్లూ లైట్స్తో ఉండాలి, అలా ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఈ స్టాక్ కేసెస్ అనేవి నచ్చవు, ఐ మీన్ ఈ మ్యానుఫ్యాక్చరర్స్ ఇచ్చేవి. సో దే వాంట్ ద కేసెస్ టు బి వెరీ వెల్ ఇల్యూమినేటెడ్ అండ్ ఇది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ కేస్ రూమీగా ఉండటానికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్ అనేది మనం ఓన్లీ CPU పైన పెట్టాం, కేసులో కూడా ఫ్యాన్స్ ఉంటాయి. సో కేసులో ఫ్యాన్స్ మల్టిపుల్ చోట్ల పెడతాం కదా, సో నీకు చిన్న కేసు అయ్యేసరికి హీట్ డిసిపేట్ అవడానికి ఎక్కువ టైం పట్టదు అనమాట. ఓకే. సో హీట్ చిన్న కేసు అయితే హీట్ డిసిపేట్ అవడానికి సరైన సర్క్యులేషన్ ఉండక పాడైపోతుంది, తొందరగా హీట్ అవుతుంది. అదే పెద్ద కేసు తీసుకుంటే మల్టిపుల్ చోట్ల ప్రాపర్గా ఫ్యాన్స్ పొజిషన్ చేసి యూ కెన్ సర్క్యులేట్ ద ఎయిర్ వెల్ బెటర్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఒక CPUలో నీకు ఫ్యాన్స్ ఎలా పొజిషన్ చేయాలనేది కూడా ఒక పెద్ద టాపిక్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఒక ఇంజనీరింగ్. ఇవన్నీ మనం ఏదో చిన్న లైక్ లో గిగాహెర్ట్జ్ ప్రాసెసర్స్ ఏదో ల్యాప్టాప్లో ట్యాబ్లెట్లో అవసరం లేదు, కానీ ఐ కెన్ అండర్స్టాండ్ దట్ ఇది ఒక సాలిడ్ నువ్వు డెస్క్టాప్ బిల్డ్ చేస్తున్నావు అండ్ ఇట్ కెన్ రన్ అట్ లైక్ 3 GHz ఆర్ సంథింగ్, కాబట్టి
ఇది ఇంత హీట్ జనరేట్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ అవసరం, అంతే కదా? ఎగ్జాక్ట్లీ అండ్ మోర్ ఓవర్ ల్యాప్టాప్ ఇట్లా పెట్టే ప్రాసెసర్స్కి ఐ థింక్ దే హ్యావ్ దర్ ఓన్ డిఫరెంట్ మెథడాలజీ ఆఫ్ డిసిపేటింగ్ హీట్ కదా. సో అది మనకు తెలియదు, నాకు అట్లీస్ట్ అంత ఐడియా లేదు. సో అది థర్డ్. అండ్ ర్యామ్ కూడా యూ షుడ్ నాట్ కంపేర్ అనే ర్యామ్ టు ర్యామ్ బేసిస్, అంటే 16 GB వర్సెస్ 16 GB అని కాదు. ఎందుకంటే ఆ ర్యామ్ ఎంత ఫ్రీక్వెన్సీలో రన్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ర్యామ్లో pretty much ఆ ఫ్రీక్వెన్సీ ఇస్ ద హార్ట్ బీట్ కదా. నువ్వు ఎంత ఫాస్ట్గా డేటా ఇన్ అండ్ అవుట్ వెళ్తుంది అనేది కూడా మనకు తెలియదు. సో ఇప్పుడు ర్యామ్ వర్సెస్ ఎన్ని గిగా హెర్ట్స్లో ఉందో అనేది కూడా ఇంపార్టెంట్. సో నువ్వు ఇన్బిల్ట్ తీసుకుంటే తక్కువ గిగా హెర్ట్స్లో ఇచ్చుండొచ్చు. మేబీ ఇట్స్ జస్ట్ నాట్ ద సైజ్ ఆఫ్ ద ర్యామ్. ఐ మీన్ 32 GHz విత్ 32 GB విత్ లో గిగా హెర్ట్స్ ఇస్ యూస్లెస్. ఎందుకంటే నీకు ర్యామ్ విల్ బికమ్ యువర్ బాటిల్ నెక్, నీ CPU సూపర్ ఫాస్ట్గా ఉన్నా. దట్స్ రైట్. సో అది నెక్స్ట్ థింగ్ వచ్చేసి. సో ఇలా ఇది ఇంకా థర్డ్ ఫైనల్ థింగ్ వచ్చేసి చాలా మంది గ్రాఫిక్ కార్డ్స్ ఇవన్నీ పెడతారు. నేను పెద్ద గేమర్ని కాదు కాబట్టి నేను గ్రాఫిక్ కార్డ్స్ పెద్ద రీసెర్చ్ చేయలేదు అండ్ గ్రాఫిక్ కార్డ్స్ కూడా వాడట్లేదు. సో దట్స్ ద అదర్ థింగ్. సో మెయిన్లీ వచ్చేసి CPU ఫ్యాన్ అండ్ కేస్ అండ్ పవర్ సప్లై. ద ఫైనల్ థింగ్ వచ్చేసి ఈ పవర్ సప్లై అన్ని నువ్వు పెట్టుకోవాలి కదా, నీ కంప్యూటర్కి పవర్ సప్లై ఇవ్వాలి కదా. ఆ పవర్ సప్లైకి ఒక చిన్న యూనిట్ కొనుక్కోవాలి. అది దాన్ని ఏమంటారంటే అదే పవర్ కేస్, పవర్ యూనిట్ అంటారు. అవన్నీ ఏంటంటే ఒక చీప్ పవర్ యూనిట్ పడేస్తారు వీళ్ళందరూ. అండ్ వైర్స్ అన్ని ఆల్రెడీ సోల్డర్ అయిపోయి ఉంటాయి. సో నీవేంటంటే ఒక హార్డ్ డిస్క్ వైర్ తీయాలంటే నీకు ఒక లోపల ఒక హండ్రెడ్స్ ఆఫ్ వైర్స్ ఉండి నీకు ఏ వైర్ ఏదో తెలియకుండా ఉంటుంది కదా. బట్ ఇప్పుడు ఏంటంటే మాడ్యులర్ పవర్ యూనిట్స్లో ఏమవుతుందంటే నీకు కావాల్సిన వైర్స్ క్లిక్ చేసుకోవచ్చు లోపల. ప్రెటీ మచ్ ఇట్స్ లైక్ మన యూఎస్బీస్ లాగా అన్ని ఓన్లీ స్లాట్స్ ఉంటాయి. నీకు ఒక జీపీయూ కనెక్ట్ చేసుకుంటే దాని వైర్ పెడతావు, ఒక మదర్ బోర్డ్ పెడితే దాని వైర్ పెడతావు. సో ఒక 100 వైర్స్ ఇచ్చేసి యూ ఫిగర్ అవుట్ యువర్ సెల్ఫ్ అని వాళ్ళు వదిలేరు. సో అది ఆల్సో ఒక డిఫరెన్స్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆప్టిమైజ్డ్ ఫర్ కాన్ఫిగరబిలిటీ ఈ సెటప్లో. గాట్ ఇట్. సో ఇప్పుడు నువ్వు మదర్ బోర్డ్ తెచ్చిన తర్వాత నువ్వు లిటరలీ యూ హ్యావ్ టు ప్లగ్ యువర్ ర్యామ్, ప్లగ్ యువర్ హార్డ్ డ్రైవ్, ప్లగ్ యువర్ CPU అండ్ డన్, అంతేనా? ఇదివరకు మదర్ బోర్డ్ మీద CPU ప్లగ్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ హార్డ్ ప్రాసెస్ కదా, ఏదో గ్లూ చేయాలి అంటే మన చిన్నప్పుడు నాకు గుర్తుంది. సో ఇప్పుడు అవన్నీ పోయినాయా? నేను యాక్చువల్గా దాని గురించి చెప్దాం అనుకున్నాను. బట్ సో మదర్ బోర్డ్ మీద CPU పెట్టడం, ఐ మీన్ ఆఫ్ ద మొత్తం కంప్యూటర్ సెటప్లో ద ఓన్లీ థింగ్ వేర్ కొద్దిగా నీకు కొద్దిగా కష్టమైన ప్రాసెస్ అండ్ పొటెన్షియల్లీ మోస్ట్ డ్యామేజింగ్ ప్రాసెస్. ఎందుకంటే నీ CPUలో ఒక్క పిన్ను వంగిపోయినా pretty much your CPU is unusable. సో అది $340 or $350 పెట్టి ఒక CPU కొని నువ్వు సరిగ్గా హౌస్ చేయకపోతే యూ pretty much కెన్ బెండ్ ద మదర్ బోర్డ్ పిన్, అదే మదర్ బోర్డ్ని డ్యామేజ్ చేయొచ్చు, నీ CPUని డ్యామేజ్ చేయొచ్చు. ఈ రెండు డ్యామేజ్ చేస్తే యు ఆర్ లూజింగ్ $500 ఆఫ్ వర్త్ ఇన్ 1 minute. సో బట్ అది హౌసింగ్ చేయటం ఎందుకంటే సింపుల్గా నువ్వు యూ షుడ్ నాట్ పుట్. అండ్ కంప్యూటర్ సెటప్లో గోల్డెన్ రూల్ వచ్చేసి నథింగ్ విల్ హ్యాపెన్ బికాజ్ యూ పుట్ ఎక్స్ట్రా ఫోర్స్. అన్నీ ఆటోమేటిక్గా క్లిక్ అవుతుండాలి టక్ 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 అని, ఒక చిన్న లెగో పజిల్ లాగా. ఎక్కడ నువ్వు ఫోర్స్ పెట్టి ఏదో చేద్దాం అనుకుంటే pretty much you are going to spoil the computer. రైట్. సో అది గోల్డెన్ రూల్. నీకు ఓకే ఇది ఫిట్ అవ్వట్లేదు, నేను కొద్దిగా గట్టిగా తోస్తాను అంటే ఇరిగిపోతుంది ఏదో ఒకటి. అదైతే నేను తెలుసుకున్నాను. సో CPU పెట్టేటప్పుడు కూడా pretty much వాడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం CPU హోస్ట్ చేసి ప్రాపర్గా క్లిక్ అయ్యి పెడితే అయిపోయింది, అంతే. ద ఓన్లీ థింగ్ ఏంటంటే గ్లూ ఎక్కడ వస్తుందంటే ఈ ఇందాక రేడియేటర్ అని చెప్పాను కదా, ఆ రేడియేటర్ని నువ్వు CPU పైన పెట్టాలి కదా. సో నువ్వు డైరెక్ట్గా ఒక మెటల్ మీద మెటల్ డైరెక్ట్గా పెట్టకూడదు, ఎందుకంటే మధ్యలో ఎయిర్ వెళ్ళిపోయి నీకు ఆ CPUకిను ఆ పైన రేడియేటర్కి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకో, పొరపాటు సరిగ్గా హౌస్ అవక పైన నీ CPU ఓవర్ హీట్ అయిపోయి ఫ్రై అయిపోతుంది. సో ఆ మధ్యలో కండక్టింగ్ ఎలిమెంట్ లాగా వాడు థర్మల్ పేస్ట్ అని ఇస్తాడు. అది నువ్వు CPU మీద పెట్టి దీన్ని స్టిక్ చేస్తే ఇట్ మేక్ షూర్ దట్ ద CPU హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు దిస్ రేడియేటర్ ఆర్ ద ఫ్యాన్. సో దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంతేగాని దానికి మించి ఇంకేం లేదు, అదేమి గ్లూ అనేది ఏం లేదు, ఎందుకంటే మిగతా స్క్రూస్ అన్నీ. ఓన్లీ థింగ్ ఏంటంటే CPU నుంచి హీట్ బయటకు వెళ్ళాలి, అదే నీ కంప్యూటర్లో ద కోర్ ఎలిమెంట్. CPU నుంచి నువ్వు హీట్ని ఎంత ఎఫిషియెంట్గా డిసిపేట్ చేస్తావో దట్స్ ప్రెటీ మచ్ యూ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్. మిగతా అన్ని నువ్వు కొద్దిగా ఎట్లా పెట్టినా ఫిక్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. గాట్ ఇట్. సో గివెన్ దట్ ఇవన్నీ, సో CPU గురించి మాట్లాడాము, ర్యామ్ ఇంపార్టెంట్ అని చెప్పాము. ఇంకొకటి డ్రైవ్. సో నువ్వు హార్డ్ డిస్క్ ఆర్ సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఏది పిక్ చేసుకున్నావు?
ఐ థింక్ ఇన్ 2014లో నీ మెయిన్ ఓఎస్ వచ్చేసి సాలిడ్ స్టేట్లో రన్ అవటం అనేది గివెన్. ఎందుకంటే ద ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ ఇంక్రెడిబుల్లీ బెటర్. సో ఓన్లీ డేటా డ్రైవ్ అండ్ నీ ఫైల్స్ ఇవన్నిటికీ ఒక హార్డ్ డిస్క్ పెట్టుకోవచ్చు, కానీ మెయిన్ వచ్చేసి డెఫినెట్లీ సాలిడ్ స్టేట్ వాడాలి అనేది నా నా రికమెండేషన్. సో ఈజ్ దిస్ జస్ట్ ఫర్ అంటే గీక్స్ అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్సా, లేకపోతే ఎవరైనా సాలిడ్ స్టేట్ they'll have benefits from it? ఐ థింక్ ప్రతి మచ్ నీ కంప్యూటర్ ఫాస్ట్గా ఉండాలి, యూ హ్యావ్ టు నీ ఓఎస్ ఫాస్ట్గా ఉండాలి అనుకుంటే ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ టు గో ఫర్ ఏ హార్డ్ డ్రైవ్. యూ కెన్ బై బ్లైండ్గా సాలిడ్ స్టేట్కి వెళ్ళచ్చు. ఓన్లీ కేవియేట్ వచ్చేసి సాలిడ్ స్టేట్కి లైఫ్ టైం కొద్దిగా తక్కువ ఉంటుంది అంటారు, బట్ ఈవెన్ దెన్ యూ డోంట్ ద బెనిఫిట్స్ ఆఫ్ యువర్ ఫాస్టర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫార్ అవుట్ వేస్ డ్యూరబిలిటీ ఆఫ్ యువర్ హార్డ్ డ్రైవ్ అనేది నా ఉద్దేశం. నేను దీని గురించి నేను కూడా విన్నాను ఏంటంటే సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఓన్లీ 4 or 5 years వస్తుందని. బట్ ఐ థింక్ 5 yearsకి ప్రైసెస్ విల్ బీ సో చీప్ దట్ అసలు ఈ హార్డ్ ఇవన్నీ ఆబ్సలీట్ అయిపోతాయి. సో నేను ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్. నేను నా ల్యాప్టాప్లో కూడా హార్డ్ డిస్క్ వాడేవాడిని. కొత్త ల్యాప్టాప్లో సాలిడ్ స్టేట్ డ్రైవ్ వచ్చిన తర్వాత హెవెన్ అండ్ ఎర్త్ డిఫరెన్స్ అనమాట కంప్లీట్లీ. అసలు అంటే ఏదైనా యాప్ ఓపెన్ అవ్వడం కానీ, అసలు సిస్టమ్ బూటప్ అవ్వడం కానీ, రీడ్స్ అండ్ రైట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ ఫాస్ట్. అండ్ సిపియు అప్గ్రేడ్ చేయడం, ర్యామ్ అప్గ్రేడ్ చేయడం ఇవన్నిటికన్నా హార్డ్ డిస్క్ పీకేసి సాలిడ్ స్టేట్ డ్రైవ్ వేసుకోవడం ఈజ్ లైక్ ద నంబర్ 1 అప్గ్రేడ్ దట్ యూ కెన్ గెట్. యా, సో అది. అండ్ యాక్చువల్గా ఒక్క ఫైనల్ పాయింట్ వచ్చేసి నేను కంప్యూటర్ ఎందుకు బిల్డ్ చేద్దాం అనుకునేది ఏంటంటే, మనం సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయిపోయి ఏంటంటే సమ్ టైమ్స్ వి లూజ్ ద రియాలిటీ ఆఫ్ హౌ ద కంప్యూటర్ యాక్చువల్లీ వర్క్స్ అనేది నేను అనుకున్నాను. అంటే ఏంటంటే ఒక ఎట్ లేయర్ మనం ఆల్మోస్ట్ లేయర్ పైన లేయర్ అబ్స్ట్రాక్షన్లో వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఒక క్లిక్తో ఒక విఎం డిప్లాయ్ చేయటం, ఒక హైపర్ స్కేల్కి వెళ్ళిపోవటం, ఇవన్నీ చాలా అంటే వీఆర్ టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ కదా. ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ ఈజ్ ఎవ్రీవేర్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఈజ్ సో ఈజీ అనేది మనకు ఉద్దేశం. కానీ అది చేయటానికి ఇట్ వర్క్స్ ఇట్ స్టార్ట్స్ ఎట్ 1.0 లెవెల్, ఎట్ ఏ బేసిక్ ప్రాసెసర్ లెవెల్ కదా. సో అండ్ నేను ఎలక్ట్రానిక్స్ కాదు కాబట్టి ఐ ఎమ్ ఆల్వేస్ చాలా అమేజ్డ్ బై ఆల్ ద వర్క్ విచ్ హ్యాస్ గాన్ ఇన్ ఇట్. అందుకే నేను ఒక్కసారి అట్లీస్ట్ బిల్డ్ చేసినప్పుడు వీఆర్ పుట్టింగ్ యువర్ హ్యాండ్స్ ఆన్ ద యాక్చువల్ థింగ్ విచ్ పవర్స్ అవర్ కంప్యూటర్ అనేది నాకు ఐ ఫెల్ట్ స్ట్రాంగ్లీ అబౌట్ ఇట్ ఈసారి. అందుకే నేను ఇది చేశాను. ఇట్ యాక్చువల్లీ టుక్ ప్రెటీ మచ్ నాకు 1 week తీసుకున్నా. ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ వర్త్ ఇట్, ఎందుకంటే ఐ నౌ హ్యావ్ ఎ డీపర్ అప్రిషియేషన్ ఆఫ్ వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్. అందుకని అది దట్స్ ఎ బిగ్గర్ థింగ్. అండ్ నౌ ఐ డోంట్ హ్యావ్ సచ్ రిస్క్. ఈవెన్ ఇఫ్ ఐ లూజ్ $1,000 ఐ థింక్ ఐ కెన్ టేక్ దట్ రిస్క్ అని నేను అనుకున్నాను. అందుకే ఇప్పుడు నేను కంప్యూటర్ బిల్డ్ చేశాను. గాట్ ఇట్. యా, యాక్చువల్లీ నేను అదే నా నెక్స్ట్ క్వశ్చన్. సో హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ ఫర్ యూ? సో నీకు ఎంత టైం పట్టింది? అండ్ ఎకనామిక్స్ అండ్ బడ్జెట్ గురించి కొంచెం చెప్పు. సో నాకు యాక్చువల్గా అదే నేను చెప్పాను కదా, అంటే సో నేను ఒక కంప్యూటర్ జీరో, అంటే నాకు కంప్యూటర్ క్రాష్ అయితే లోపల ఏముంటుందని తెలియని కాడి నుంచి కంప్యూటర్ బిల్డ్ చేయడానికి నేను నా హవాయి ట్రిప్లో దాని గురించి చదువు ఐ మీన్ ఇంకా. సో ఇట్ డిపెండ్స్ అపాన్ డెప్త్. నేను ఐ న్యూ ఇనఫ్ టు బి డేంజరస్. సో ఒక 1 week అట్లా ప్రాబ్లీ 1-2 hours per day ఏదో చదువుతున్నాను. నా కంప్యూటర్ యాక్చువల్గా బిల్డ్ చేసింది 2.5-3 days పట్టింది ఫస్ట్ టైం బిల్డ్ చేయడం. బట్ నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను, ప్రతి మచ్ నాకు అన్ని పార్ట్స్ ఇస్తే నేను మాన్యువల్ చూడకుండా హాఫ్ డేలో చేయగలను ఎవరికైనా కంప్యూటర్ అనేది నాకు అట్లీస్ట్ ఇప్పుడు ఉంది. ఎందుకంటే నేను నా కంప్యూటర్ చేసి ఇంకో పాత కంప్యూటర్ మళ్ళీ రీబిల్డ్ చేస్తే ఐ కుడ్ డూ ఇట్ విత్ ఇన్ హాఫ్ డే. సో దట్ మచ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు ఇప్పుడు. సో ఇట్ డిపెండ్స్. సో ఫస్ట్ టైం నూబ్ నుంచి ఒక కంప్యూటర్ బిల్డ్ చేయడానికి ఇట్ బికమ్స్ లైక్ దట్. సో నా కంప్యూటర్ టోటల్ ఖర్చు వచ్చేసి I think it's around $600 to $700, but that's quite reasonable. Yeah, and the biggest thing of all వచ్చేసి నేను ఒక మానిటర్ ఫ్రీక్ అండ్ నాకు మానిటర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను నా మానిటర్స్ అండ్ ఐ థింక్ కంప్యూటర్లో ఏది అప్గ్రేడ్ చేయాలన్నా ఫస్ట్ నేను థింక్ చేసేది మానిటర్. ఎందుకంటే యు ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఫర్ more than 10 hours a day కదా. సో ఐ లవ్ బిగ్ మానిటర్స్ అండ్ ఐ లవ్ మల్టిపుల్ మానిటర్స్ బోత్. సో బిగ్ అండ్ మల్టిపుల్ మానిటర్స్ అనమాట. సో రైట్ నౌ ఐ హ్యావ్ ఏ 27-inch and 32-inch both at 2560 by 1440. సో అండ్ ఆ రియల్ ఎస్టేట్ నాకు ఉండాలి, అది నా వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ కాబట్టి ఐ స్ప్లడ్జ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ ఆన్ దట్ కూడా. యా, మానిటర్స్ అండ్ ఇది నాకు కూడా ఐ థింక్ ఐ టుక్ యువర్ అడ్వైస్ ఆన్ మల్టిపుల్ మానిటర్స్. నేను ఇప్పుడు వెరీ హ్యాపీ విత్ లైక్ 2 monitors. ఇది ఒక పెద్ద టాపిక్, దీని గురించి మనం మానిటర్స్ గురించి తర్వాత ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ విల్ ప్రాబ్లీ పుల్ ఇన్ స్పైడీ యాజ్ వెల్ ఫర్ దాట్. సో
బడ్జెట్ వచ్చేసి 600 అన్నావు కదా, సో దాంట్లో కింగ్స్ షేర్ ప్రెటీ మచ్ ఎక్కువ సిపియూఏ కదా, సిపియూ ఇస్ ద మోస్ట్. సో ప్రెటీ మచ్ సిపియూ ప్లస్ మదర్ బోర్డ్ నీకు 330 ప్లస్ అదొక 200, 500 అరౌండ్ నీకు మెయిన్లీ సిపియూ ప్లస్ మదర్ బోర్డ్. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ వచ్చేసి దీని అవుతుంది, ర్యామ్ అవుతుంది. Solid state is I think it's $100. So pretty much $600 to $700 you can get a good computer. Got it. నా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఇంట్లో కంప్యూటర్ బిల్డ్ చేసుకున్నావు అండ్ నువ్వు ఆఫీస్కి వెళ్తే నువ్వు ఆఫీస్లో ఒక కంప్యూటర్ వాడతావా ల్యాప్టాప్? సో ఆఫీస్లో కూడా నేను కంప్యూటర్, అంటే నాకు ఆఫీస్కి ల్యాప్టాప్ ఉంది కానీ బట్ నేను ఆఫీస్లో కూడా నేను ఒక డెస్క్టాపే వాడతాను. సో ఇప్పుడు నా దృష్టిలో నేనైతే ద రీజన్ వై ఐ డోంట్ హ్యావ్ అ హోమ్ కంప్యూటర్ ఏంటంటే, నేను ఐడ్ లైక్ టు వర్క్ ఆల్ ద టైమ్ ఆన్ వన్ మెషిన్. సో ఇప్పుడు నేను నా ల్యాప్టాప్ మీదే ఆఫీస్లో పనిచేసి నేను ఇంట్లో కూడా నాకు ఒక ల్యాప్టాప్ ఎందుకు వాడను అంటే, నాకు రెండు స్విచ్ చేయడం, ఆ కాంటెక్స్ట్ స్విచ్చింగ్ అంతా చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట. సో నేను ఆఫీస్ ల్యాప్టాపే ఇంట్లో కూడా వాడతాను అండ్ దిస్ ఈస్ ద ఓన్లీ మెషిన్ దట్ ఐ యూజ్. సో అది అని నాకు అనిపిస్తుంది. సో నువ్వు హౌ ఆర్ యూ ఏబుల్ టు స్విచ్ బిట్వీన్ హోమ్ కంప్యూటర్ అండ్ ఆఫీస్ కంప్యూటర్? అంటే నీ కాంటెక్స్ట్ అంతా అక్కడ స్విచ్ చేయడానికి నీకు హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? సో ఈ కాంటెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు అంటే దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను మైక్రోసాఫ్ట్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి మైక్రోసాఫ్ట్ రిమోట్ డెస్క్టాప్ ప్రోగ్రామ్ అనేది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ వెల్ బిల్ట్ రిమోట్ డెస్క్టాప్ ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఇదివరకు ప్యాక్లో ఇట్లా పనిచేశాను, సో అవన్నీ సరిగ్గా వర్క్ చేయవు. బట్ నా లైఫ్ అంతా విండోస్లోనే ఉంది. వెరీ ఫ్యూ మనకు తెలిసిన వాళ్ళు వెరీ ఫ్యూ ఓన్లీ విండోస్లో వర్క్ చేస్తుంది నేను, కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ మైక్రోసాఫ్ట్ ఇంట్లో నుంచి నాకు రిమోట్ డెస్క్టాప్ విపిఎన్ సెటప్ చేయడం ఈజ్ వెరీ సీమ్లెస్. సో ప్రెటీ మచ్ నేను ఆఫీస్ రిమోట్ డెస్క్టాప్ ఓపెన్ చేసి ఉంటుంది ఒక మానిటర్లో, నా పర్సనల్ స్టఫ్ ఇంకో మానిటర్లో ఉంటుంది. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ, అండ్ ప్రెటీ మచ్ నా ఫైల్స్ అన్ని గూగుల్ డ్రైవ్ ఆర్ వన్ డ్రైవ్లో సింక్ అయి ఉంటాయి. అండ్ యాక్చువల్లీ నాకు ఎటువంటి కాంటెక్స్ట్ స్విచ్ అనే ప్రాబ్లం లేదు. అండ్ ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ప్రోగ్రామ్స్ ఎవ్రీవేర్. గాట్ ఇట్. సో నీ డే టు డే యూజ్ అంతా, సో నీ ఫైల్స్ అన్ని స్టేట్లెస్ అనమాట. సో ఆల్ యువర్ వర్క్ ఈజ్ ఇన్ ద క్లౌడ్. మీ ఆఫీస్లో నువ్వు జస్ట్ దానికి రిమోట్ డెస్క్టాప్ అయిపోయి పనిచేస్తావు అండ్ మోస్ట్ ఆఫ్ యువర్ ఫైల్స్ ఆర్ ఇన్ ద క్లౌడ్. ఓకే, ఎగ్జాక్ట్లీ. గాట్ ఇట్. సో నువ్వు నీ ట్యాబ్లెట్ని నీ ల్యాప్టాప్ని ఓన్లీ పోర్టబుల్ ఇదికి ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు ఇలానే వాడతావు అనమాట ప్రెటీ మచ్. సో నా ల్యాప్టాప్ యూజ్ వచ్చేసి మీటింగ్లో నోట్స్ తీసుకోవాలంటే, లేకపోతే ప్రజెంటేషన్స్ ఇవ్వాలంటే, దట్స్ ప్రెటీ మచ్ ఇట్. నేను అసలు నా ల్యాప్టాప్ని ఎప్పుడు ఓపెన్ చేయను. గాట్ ఇట్. సో నాది కంప్లీట్ ఆపోజిట్ అనమాట. సో నేను నా ల్యాప్టాపే నా ప్రైమరీ వర్క్ కంప్యూటర్ అండ్ హోమ్ ఎంటర్టైన్మెంట్ సిస్టమ్, అదర్ స్టఫ్, రైటింగ్ అన్నీ నేను ల్యాప్టాప్లోనే. బట్ ఐ థింక్ ఇట్ డిపెండ్స్లే. నేను ఇఫ్ ఐ హ్యాడ్ లైక్ సిమిలర్ వర్క్ రిక్వైర్మెంట్స్ ఐ వుడ్ హావ్ డన్ ద సేమ్ మేబీ. ఐ మీన్ యాక్చువల్గా ఇప్పుడు నవ్వు ఇప్పుడు నన్ను ఓన్లీ ల్యాప్టాప్ బేస్డ్ వర్క్ సిస్టమ్కి వెళ్ళాలన్నా నాకు చాలా కష్టం. ఏంటంటే ఐ స్టిల్ వాంట్ టు హుక్ అప్ మై ల్యాప్టాప్ కమింగ్ టు మై మల్టీ మానిటర్ సెటప్ విత్ ఆల్ ఎక్స్టర్నల్ కీబోర్డ్ అండ్ ఎవ్రీథింగ్. So I think I would still sit with this I will use my laptop pretty much like a CPU and motherboard combination. ante dani minchi దాంట్లో కీబోర్డ్ మానిటర్ ఇవన్నీ నాకేమొద్దు. సో ఇట్స్ ఎ పోర్టబుల్ మదర్బోర్డ్ ప్లస్ CPU నాకు ల్యాప్టాప్ వచ్చేసి. గాట్ ఇట్. ఐ థింక్ దట్స్ ఫేర్ ఎనఫ్ బికాస్ ల్యాప్టాప్లో ఆబ్వియస్లీ కీబోర్డ్ అండ్ మౌస్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఇప్పుడు నువ్వు కస్టమ్ కీబోర్డ్ అండ్ మౌస్ కొనుక్కుంటే దోస్ ఆర్ మోర్ ఎర్గనామిక్ కదా, నీకు వాడడానికి ఈజీగా ఉంటుంది. ల్యాప్టాప్ కీబోర్డ్స్ ఆర్ నాట్ వెరీ ఎర్గనామిక్. సో అండ్ ప్రతిసారి నువ్వు ల్యాప్టాప్ని కనెక్ట్ చేసినప్పుడల్లా దాన్ని మానిటర్స్కి హుకప్ చేసి దానికి నువ్వు వేరే కీబోర్డ్ కనెక్ట్ చేసి ఇవన్నీ సెటప్ అండ్ టేర్ డౌన్ ప్రాసెస్ వేస్ట్ చేసే బదులు యూ మైట్ యాజ్ వెల్ హ్యావ్ ఎ పవర్ఫుల్ కంప్యూటర్ విచ్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ అండ్ రెడీ. సో నువ్వు జస్ట్ దాన్ని పవర్ ఆన్ ఆర్ లైక్ హైబర్నేట్ నుండి లిఫ్ట్ చేసి వాడేయడం. సో ఐ థింక్ మనం చాలానే మాట్లాడేసుకున్నాం ఈరోజు కంప్యూటర్ గురించి. I mean this is my journey. మనం 10 yearsలో కంప్యూటర్ ఎందుకు బిల్డ్ చేయలేదు అండ్ ఎందుకు బిల్డ్ చేసాం అనేది ఇది మన ఒక 10 yearsలో అట్లీస్ట్ 2002 తర్వాత 2003 తర్వాత 2014 అట్లీస్ట్ నేను కంప్యూటర్ బిల్డ్ చేయగలిగాను. ఐ థింక్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. ఐ నో. అండ్ అసలు ఒకసారి స్పెక్స్ కూడా చూసుకుంటే జస్ట్ క్లోజింగ్ నోట్లో అప్పుడు మనకి 128 256 MB ర్యామ్ ఉంటే చాలా టూ మచ్ ఉండేది. ఇప్పుడు గిగాబైట్స్ 16 GB ఆఫ్ ర్యామ్ వాడుతున్నాం, 16 GB.
అండ్ Pentium 4 అప్పట్లో, Pentium 4, i5 i7 అండ్ ఆబ్వియస్లీ మనం స్పెక్స్లో చూసుకుంటే అది కూడా Pentium 4 ఏదో 2 GHz ఉండేది, ఇప్పుడు i5 కూడా 2.5 GHz ఉంది. కానీ దేర్ ఇస్ లైక్ heaven and hell difference between those two. I think Pentium 4 is still a single core processor, is it a multi-core it is a single core processor. Yeah, so right now మనకి I mean it has 8 core processors now, 8 physical cores most of the processors have. Yeah, I mean అండ్ అప్పట్లో 40 GB అనేది నా యూఎస్బీలో కూడా 40 GB కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా కెమెరాలో ఉన్న యూఎస్బీ మినీ ఎస్టీ మైక్రో ఎస్టీలో 32 GB ఉంది. సో అప్పట్లో 40 GB ఐ కాంట్ స్టిల్ బిలీవ్ జస్ట్ 10 years బ్యాక్ మనం 40 GBతో మనం దాన్ని సిడిఈగా డివైడ్ కూడా చేసుకున్నాం. తక్కువది ఏముంటుంది దాన్ని సిడి డివైడ్ చేయడానికి 40 GBలో. నా మొత్తం డీ డ్రైవ్ 500 GB ఉంది, ఈ డ్రైవ్ ఇంకో 1 TB ఉంది. టెరాబైట్స్లో వెళ్ళిపోయి. అది డిస్ప్లే కూడా మనం అప్పుడు మన స్క్రీన్ రెజల్యూషన్ ఏదో 1024x768 ఉంటే చాలా పట్టినట్టు అనిపించేది అనమాట. అండ్ 1024x768 అండ్ చాలా మందికి 14 inches ఉంటే నేను అప్పట్లోనే 17 inches కొనుక్కుని చాలా పొంగిపోయాను. వావ్, ఐఎమ్ 17 inch ఉంది. అండ్ ఇంకా రసల్ అంటే వాళ్ళు ఫ్లాట్ స్క్రీన్ కదా, ఏంటి అసలు ఈ క్రేజీనెస్ ఏంటి, ఫ్లాట్ స్క్రీన్ ఏంటి అని. ఇప్పుడేమో వచ్చేసి నేను 32 inch స్క్రీన్ ఏంటి, 2560x1440 రెజల్యూషన్స్ ఏంటి. ఓ మై గాడ్, ఐ థింక్ మనం గ్రాడ్యువల్గా ఇయర్ బై ఇయర్ చూస్తే నీకు తెలియదు, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 10 years బ్యాక్ వెళ్ళి కంపేర్ చేసుకుంటే ఇట్స్ నైట్ అండ్ డే డిఫరెన్స్ అసలు మనకి. ఐ థింక్ వీ షుడ్ ఆల్వేస్ ఎవ్రీ ఇయర్ మనం ఒక 10 years బ్యాక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకోవాలనుకుంటా. అండ్ ఐ థింక్ మనం ఇది 10 years తర్వాత వింటే అప్పుడు ఇలాంటి కంప్యూటర్స్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అయ్యాయి. ఎవ్రీథింగ్ వుడ్ బి. వాట్ ఈస్ యువర్ ప్రెడిక్షన్ ఫర్ లైక్ 10 years డౌన్ ద లైన్? 2024లో మనం ఇంకా పాడ్కాస్ట్ చేస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మనం లెట్స్ లుక్ ఎట్ 20 years బ్యాక్ మనం ఇది విని వీళ్ళు ఈ ఎంగేజ్ అంటే 30 ఏళ్ళ ఎంగేజ్ అనుకుంటా 40 years వస్తుంది కాబట్టి అనుకుని ఈ మానిటర్స్ ఏంటి వీళ్ళు ఏంటని మనం నవ్వుకోవచ్చాము. ఏమో ఐ డోంట్ నో యాక్చువల్లీ మనం 10 yearsలో ఎలా అవుతుందో నాకు తెలియదు. మేబీ ఐ డోంట్ నో. ఐ థింక్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి సిపియూస్ ఇలాంటివన్నీ మనకి కనిపించవు అనమాట. ఐ థింక్ వీడ్ జస్ట్ బీ ఇంటరాక్టింగ్ విత్ డిస్ప్లేస్ కూడా మేబీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫామ్ ఫ్యాక్టర్లో ఉంటాయో. అంటే ఇలా ఫ్లాట్ ఇదికి బదులు 3D ఆర్ విజువల్ ప్రొజెక్షన్. మేబీ ఐ థింక్ నువ్వు ఇది చెప్పావు కూడా నాకు గుర్తొచ్చింది. ఐ థింక్ virtual reality will become a thing finally, and I will put on a simple glasses like thing with Oculus Rift inside, and which is at a form factor of normal glasses. దాన్ని చూస్తూ సింపుల్గా పామ్లో ఉన్న ల్యాప్టాప్ చిన్న టచ్ స్క్రీన్తో మొత్తం కంట్రోల్ చేయొచ్చు. మేబీ చేయొచ్చేమో, ఐ డోంట్ నో. బట్ మనం అప్పటికి కోడింగ్ చేస్తుంటాం కాబట్టి వీ డెఫినెట్లీ నీడ్ అ కీబోర్డ్ అండ్ లాట్ ఆఫ్ స్క్రీన్. కాదు, అదే వాడు యాపిల్ వాడు వర్చువల్ రియాలిటీ వాడు ఏ చేసినా దానికి నేను ఒక మెకానికల్ కీబోర్డ్ తీసుకుని టక్క 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 కొట్టుకోవడం అనేది నేను తప్పకుండా చేస్తాననేది నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జనాలు ఈ దరిద్రం ఏంటో చూడలేక చచ్చిపోయినా ఐ థింక్ ఐ విల్ స్టిల్ డూ దట్ మెకానికల్ కీబోర్డ్ థింగ్ విత్ ద లేటెస్ట్ యూజర్ ఇంటర్ఫేస్. ఎందుకంటే ద మెకానికల్ కీబోర్డ్ ఇస్ ద ఫస్ట్ కీబోర్డ్ మెకానికల్ది కదా, అంటే IBM నుంచి వచ్చింది. ఎప్పటికీ నేను అదే వాడుతున్నాను. మేబీ 10 years తర్వాత కూడా నేను అదే వాడతాను, నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. దిస్ వాజ్ ఏ ఫన్ కాన్వర్సేషన్. మన బాగా హిస్టరీ అంతా ఎతికి బాగా చాలా ఫ్యాక్ట్స్ బయటకు తీసాం. ఇట్ వాజ్ ఎ ఫన్ కాన్వర్సేషన్. సో లెట్స్ సీ మన ఆడియన్స్ కూడా వాళ్ళ ఫస్ట్ కంప్యూటర్ సెటప్ని మనతో షేర్ చేసుకుంటే వీ కెన్ యాక్చువల్లీ డిస్కస్ కాదులే, జస్ట్ షేర్ చేయొచ్చు. యాక్చువల్గా ట్వీట్స్ మన ట్వీట్స్ మన యాక్చువల్గా మనం వినే ఒక 4-5 ఉంటారు కదా రెగ్యులర్ వాళ్ళు కూడా మనకి ట్వీట్లో రిప్లై చేస్తే వాళ్ళ ఫస్ట్ కంప్యూటర్ సెటప్ వీ విల్ డెఫినెట్లీ షేర్ బ్యాక్ దట్ ఇన్ఫర్మేషన్. మన పాడ్కాస్ట్ 3-4 రిప్లై చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సో షో ఎండ్ చేసే ముందు యాక్చువల్లీ నేను మొన్న ఒక జోక్ విన్నాను, దీనికి సంబంధించింది కాదు, టాపిక్ కంప్లీట్లీ డిఫరెంట్, కానీ ఆ జోక్ మళ్ళీ మర్చిపోకముందే చెప్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు టెక్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కదా రవి. సో VM వరల్డ్ కానీ ఇలాంటివి, సిస్కో లైవ్ ఆర్ యాపిల్ కాదులే, ఇలాంటి ఎంటర్ప్రైజ్ టెక్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కదా. సో అక్కడ చాలామంది బూత్స్ పెడుతుంటారు కదా, అంటే ప్రోడక్ట్ బూత్స్ పెట్టి వాళ్ళ ప్రోడక్ట్ డెమో చేస్తారు. ఆ డెమో చేసే ప్రోడక్ట్స్ అనేది చాలా బోరింగ్, ఏదో బ్లాస్ట్, ఏదో స్టోరేజ్, ఏదో నెట్వర్కింగ్ అని ఇలా ఉంటాయి. సో దానికి క్రౌడ్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే గివ్ అవేస్ పెడతారు. సో ఫ్రీ ఐప్యాడ్ ఎవ్రీ అవర్ ఇలా అని చెప్పి ఎవ్రీ అవర్ ఒక ఐప్యాడ్ ఇస్తారు. సో ఆ బూత్లో ఉన్న వాళ్ళందరికీ రాఫిల్ టికెట్స్ లాగా ఇస్తారు. వాళ్ళు ఓపిక్గా 30 minutes ఆ కాన్వర్జేషన్ వాళ్ళు చెప్పేసి అదంతా తినాలన్నమాట, ఈవెన్ దో దే డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ఇట్. విన్న తర్వాత రాఫిల్లో ఒకటికి తీసి ఐప్యాడ్ ఇస్తారు.
సో మొన్ననే ఒక కాన్ఫరెన్స్లో ఇలా అయిందనమాట. సో అందరికీ ర్యాఫిల్ టికెట్స్ ఇచ్చేసి వాడు చెప్తున్నాడు, ఏదేదో చెప్పాడు చాలాసేపు చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత డూ యూ గైజ్ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడిగాడు అనమాట. ఫైనల్ అడిగితే ఒకడు వెనకేవాడు చేతులు ఎత్తి క్వశ్చన్ అడిగితే ఓకే ఎస్ ఏంటి అని వాడు అడిగితే, మీరు ఇచ్చే ఐప్యాడ్ 16 GB 32 GB అని. సో అది జోక్. Oh, wow. Nice Okay. joke. Yep. Okay, Dhruv, All right. have a nice week. We will See see you back again. next week and